హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. గ్రామాల్లో ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తుంటారు. వ్యవసాయమే ఆధారంగా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. కొంతమంది భూమి కౌలు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది సొంత పొలంలో వ్యవసాయం చేసుకుంటూ తమ జీవన ఉపాధిని పెంచుకుంటారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొలం బాట పడుతూ అక్కడే పూర్తి సమయాన్ని గడుపుతారు. అయితే కొంతమందికి తమ పొలానికి వెళ్ళడానికి దారి ఉండదు. ఇరుగు పొరుగు పొలాల వారు దారి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే దీనిపై ప్రభుత్వం కొత్త నిబంధనలు జారీ చేసింది. మీకు భూమి ఉన్నప్పుడు పొలంలో వ్యవసాయ కార్యకలాపాలు ఎంత ముఖ్యమో ఆ క్షేత్రానికి ప్రాప్యత సరైనదని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం. రైతులు తమ వ్యవసాయ పనిముట్లను పొలానికి తీసుకెళ్లాలి, కానీ సరైన మార్గం లేకుంటే అది కుదరదు. పక్క రైతులను దారి అడిగితే నిరాకరిస్తుంటారు, ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఇలా పొలానికి వెళ్లేందుకు దారి లేని రైతుల కోసం ప్రభుత్వం కొత్త చట్టం ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అలాంటి సమస్య ఉన్న రైతులు చట్టాన్ని ఆశ్రయించవచ్చు. ఈ చట్టం ద్వారా అన్నదాతలు భూమి హక్కు పొందవచ్చు. వెనుక ఉన్న పొలానికి ముందు ఉన్న పొలం రైతు దారి ఇవ్వాల్సిందే, లేదంటే సదరు రైతుపై కేసు నమోదు చేయవచ్చు. కౌలు రైతు చట్టంలోని సెక్షన్ 251 ప్రకారం పొలానికి వెళ్లేందుకు రైతులు రోడ్డు కూడా నిర్మించుకోవచ్చు. ఈ చట్టం ద్వారా మీ భూమికి ప్రాప్యత పొందవచ్చు. పొలానికి వెళ్లే దారి గురించి న్యాయ వ్యవస్థలో చట్టాలు ఉన్నాయి. ఈజ్మెంట్ యాక్ట్, ఈజ్మెంట్ ఆఫ్ నెసెసిటీని దీని గురించి చెప్తాయి. రూల్ ఆఫ్ ల ప్రకారం ఏదైనా పొలం మరొకరి పొలం ముందు ఉన్నప్పుడు వెనుక పొలానికి ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే, లేదంటే మీరు కేసు ఫైల్ చేసుకోవచ్చు. ఈజ్మెంట్ చట్టం గురించి తెలుసుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీ ముత్తాతల నుంచి ఈ పొలానికి దారి ఉంది, అది మూసుకపోతే దానిపై పోరాటం చేయవచ్చు. మరో పొలానికి వెళ్లాలంటే ఖచ్చితంగా దారి ఇవ్వాల్సిందే, లేకుంటే నష్టపోయిన రైతు కేసు ఫైల్ చేయవచ్చు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.